హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వాక్యము. నీవు అభివృద్ధి పొందేదవు. ఆమేన్. సర్వాధికారియు అనంత జ్ఞాని అయిన దేవుడు వాగ్దాన పూర్ణుడిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు అభివృద్ధి పొందేదువు అని. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవాది దేవుని యొక్క ఉద్దేశము నీవు అభివృద్ధి పొందాలి అని. సర్వశక్తి కలిగిన దేవుడిగా ఉండి ఆయన దిగి వచ్చి ప్రాణాన్ని ధారపోసి సమస్తము నీవు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని ఆయన సిద్ధపరిచి ఉంచు ఉండగా, మరి ఆ యొక్క సర్వశక్తి కలిగిన దేవుని వైపు నీవు తిరిగి నీ యొక్క గుడారములో ఉన్న దుర్మార్గతను, చెడుతనమును సంపూర్ణముగా నీవు విసర్జించినట్లయితే నీవు ఎంతగానో అభివృద్ధి పొందేదవు అని ఆత్మ స్వరూపి అయిన దేవునిగా నీతో వాగ్దాన పూర్ణుడిగా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క సత్యమును, దేవాది దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న నీవు మరి సంపూర్ణముగా దీవించి ఆశీర్వదించబడినట్లు సర్వశక్తి కలిగిన దేవుని వైపు నీవు తిరగబడి నీ హృదయములో ఉన్న చెడుతనమునంతయు ఆయన రక్తములో కడగబడి దేవుని చేత నీవు కనికరించబడి దేవాది దేవుని యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకొని తన నిత్య రాజ్యములోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమేన్. హల్లెలూయా.